నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరుకు చెందిన అనూష ఇటీవల గడ్డి మందు తాగినట్లు సమాచారం. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం సుమారు 5:50 ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతి చెందింది దాదాపు 15 గంటలు గడిచినా ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సిపిఐ కార్యవర్గ సభ్యులు శంకర్ కిషోర్, లీలామోహన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. వెంటనే మృతదేహాన్ని అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కూడా తగిన న్యాయం చేయలేదని కుటుంబ సభ్యులు మరియు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి నిజ నిజాలు వెలుగులోకి తేవాల్సి ఉంది. అనూష అనే అమ్మాయి ఆత్మకూరు పరిధి ఉదయం 5 గంటలకి చనిపోతే ఇప్పటి వరకు బాడీని ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే 13 గంటల తర్వాత ఆత్మకూరు ఎస్ఐ గారికి ఇంటిమేట్ చేశారు. 13 గంటల తర్వాత చనిపోయిన తర్వాత వాట్ ఈస్ ద మిస్టరీ? పోలీసు వాళ్ళని అడిగినా కూడా మాకు 5:50 మాకు కాల్ వచ్చిందని చెప్పారు. వాళ్ళు ఇక్కడ ఏం ఇష్యూస్ లేవు, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, ఇంకేదన్నా చనిపోయిందనే దానికి ఏమి వీళ్ళని కూడా హాస్పిటల్ని బ్లేమ్ చేసింది లేదు. 13 గంటల సేపు అనూష బాడీని ఎందుకు ఆపారు? 20 రోజుల క్రితం ఆ అమ్మాయి గడ్డి మందు తాగి ఇన్ఫెక్షన్తో బాధపడతానే ఉంది. ఆ కారణం తాగి ఇప్పుడు చనిపోయింది. కనీసం చేరినప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఎమ్మెల్సీ రాసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు పోలీసుని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? వాళ్ళు మా బాడీ మాకు ఇవ్వండి, మేము ఇంటికి పోతా ఉంటే పంపిలా. ఇప్పుడు దాకా చనిపోయిన శవాన్ని చూపించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వాళ్ళ బాధ కూడా వినండి ఒకసారి. చిన్న పాప వయసు 1 ఇయర్ పాప, 3 ఇయర్స్ బాబు. వాళ్ళు పాల కోసం నిన్నటి నుంచి ఆడిస్తానే ఉన్నారు. కనీసం తెల్లవారుజామున 5 గంటలు చనిపోయినప్పుడు అప్పుడు తీసుకోపోమన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ కేసు కింద మళ్ళీ పోలీసులు పిలవాలని చెప్పి అప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు. 6 గంటలకు చెప్తున్నారు మాకు ఇంటిమేషన్ పోలీసులకు ఇవ్వాలని చెప్పి. ఇంతవరకు ఆ పాప మేము చూసింది లేదు, ఏం చేసింది కూడా లేదు. ఇప్పటికి వరకు పంపించడం లేదు, అసలు బాడీని కూడా చూపించడం లేదు. అమ్మాయిని పోలీసు వాళ్ళు వచ్చారు, అప్పుడు ఇచ్చారు, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు మాకు కూడా హెల్ప్ చేయకుండా. ఇవ్వాలి బాడీని వెంటనే, బాడీని వెంటనే, బాడీని వెంటనే. 15 గంటలైన బాడీని ఇవ్వకపోవడం, 15 గంటలు అవుతున్న బాడీని ఇవ్వకపోవడం. ఇవ్వాలి మా బాడీని వెంటనే, ఇవ్వాలి మా బాడీని వెంటనే, ఇవ్వాలి మా బాడీని వెంటనే, ఇవ్వాలి బాడీని వెంటనే.